దేవదూతలు ఆయన సన్నిధికి వస్తే ఎట్లుంటారో తెలిసినా గజ్జ 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 వణుకుతారంట. ఆయన ముఖాన్ని చూడలేక రెండు కప్పుకుంటారంట. ఆయన తేజస్సుకు తట్టుకోలేక పాదాలు కప్పుకుంటారంట. ఎంత క్రమశిక్షణగా ఉంటారో, ఎంత మౌనంగా ఉంటారో. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎంత మౌనంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత డిసిప్లిన్ మనకు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. కంఠంలో ఊపిరిన్నంత కాలం మర్చిపోకండి. ఎక్కడ ప్రార్థనలో కూర్చున్నా, అది కుటుంబ ప్రార్థన, అది ఆన్లైన్ ప్రార్థన, అది సంఘ ప్రార్థన, ఇంకేడన్నా సభలకు మీటింగ్లు పోయినరా, ఎక్కడ పోయినా సరే నువ్వు మౌనంగా కూర్చొని వినగలిగితే నువ్వు ఆశించినది పొందుకొని బయలుదేరుతావు. చప్పటి కూడా ప్రభుని కనపరచుదాం. అల్లరికి అస్సలు సోటియొద్దు, అస్సలు సోటియొద్దు. అల్లరి సైతాను పని అది, గలిబిలి సైతాను పని అది. కొన్ని భ్రమపరచు ఆత్మలు ఉంటాయి, కొన్ని వెలుగుదూతలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి వింటామో దేవుడు మనతో మాట్లాడుతాడు. స్తోత్రమా. యేసయ్యను మనం వెంబడించాలంటే యేసయ్య గుణగణాలు, ఆయన లక్షణాలు మనం ధరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ఉపేక్షించుకో అంటే పరీక్షించుకో. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నావో, ఎక్కడ బలహీనపడుతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ చెడిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ నిలబడిపోయినావో, ఎక్కడ కూర్చొని పోయినావో నేను ఉపేక్షించుకో, పరీక్షించుకో. అశ్రద్ధ చేస్తున్నావా, అలక్ష్యంగా ఉన్నావా, ఎట్టున్నావో చూసుకో. అలా పరీక్షించుకున్నోడే నన్ను వెంబడించాలి. చప్పటి కొట్టి కట్టుకోసారి. యేసయ్యా దేవునికి నీ నరులకు మధ్యలో వచ్చి శిలువ మీద ఎందుకు వేలాడినంటే మనల్ని తండ్రితో ఐక్యం చేయడానికి ఆ శిలువను వాడుకుండా ఆయన. ఆమేన్. ఈ శిలువ, నేను చెప్పే ఈ శిలువ, ఈ శ్రమలు దేని కొరకంటే భూలోకంలో నుంచి పరలోకం చేరడానికి వాడబడేదే ఈ శిలువ. చప్పటి కూడా గెట్టుకోసారి. ఈ శిలువ పేరే నీతి, ఈ శిలువ పేరే నిజాయితీ, ఈ శిలువ పేరే పరిశుద్ధత, ఈ శిలువ పేరే యథార్థమైన జీవితం. ఇది కనుక నువ్వు మొయ్యగలిగితే ఆయన దగ్గరికి నువ్వు చేరగలుగుతావు. చప్పటి కూడా ప్రభుని కనపరచుదామా, చేతులు పైకెత్తి చేద్దామా. ఆయన వెంబడించే క్రమంలో నీకెన్నో నిందలు, అవమానాలు, దూషణలు, ఎగతాళి, పరిహాసాలు, ఏమండి సూటిపోటి మాటలు ఎన్ని ఎదురైతాయో అవన్నీ వచ్చినా పర్వాలేదు, నేను నిన్నే వెంబడిస్తానంటే అప్పుడు వాడు నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఒక మాట చెప్పనా, మరణము వరకు నిన్ను విడిచిపెట్టననేటోడు నన్ను వెంబడించాలంటాడు యేసు ప్రభు. అంటే ఆయన కొట్టిరంటే ఆయనకు శాతగాక కాదు, ఆయనకి ఎవరు లేక కాదు, ఆయనకు శక్తి లేక కాదు, ఆయన బలహీనుడై కాదు శిలువ మీద వేలాడేది. బైబిల్లో రాయబడుతుంది, మన బలహీనతలను బట్టి. తక్కువలకు శేఖర్ని చెప్తే మన బలహీనతలను బట్టి. మీరు చెప్పండి, మీ పిల్లలు తప్పు చేస్తే తల మీరు దించుకోరు? మీరు తప్పు చేయకపోయినా మీరు తల దించాల్సింది. ఎందుకని? మీ పిల్లలు, మీ రక్త సంబంధులు తప్పు చేశారు, పడిపోయారు కనుక, చెడిపోయారు కనుక తల్లిదండ్రులుగా మీకు విలువ ఉండొచ్చు, మీకు మంచి పేరు ఉండొచ్చు, ఏమండి మీకు మంచి అధికారాలు ఉండొచ్చు, మీకు ఎన్నెన్నో ఉండనియండి. మీ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా ఏం చేయాల్సింది? నీ పిల్లలైనా నా పిల్లలైనా తప్పు చేస్తే తల దించాల్సింది. యేసయ్య శిలువ మీద తల ఎందుకు దించాడు, ఎందుకు ఆ మరణానికి అప్పచెప్పబడ్డాడంటే ఆయన పిల్లలమైన మనము బలహీనమైన, మనం ఎంత బలహీనమంటే మనల్ని మనమే అమ్మేసుకున్నామంట. అపవాదికి ఏం చేసుకున్నాం? మన అపరాధముల చేత, మన అవిధేయత చేత, మన పాపముల చేత ఆ సైతానికి అప్పచెప్పేసుకున్నాం మనం. అందుకని వారి చేతిలో నుంచి మనం విడిపించబడాలంటే ఆయన వేళ చెల్లించాలి. అందుకే ఆయన శిలువ మీద వేలాడవలసి వచ్చింది.